నీ మాటలను చెప్పడానికి నిలబడి ఉండగా నిలబడిన ఈ అల్పుని కృపతో జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి, సమయోచితమైన జ్ఞానమునివ్వండి, నన్ను మీ ఆధీనంలోనికి తీసుకునండి. ఏ మాటలైతే మీ బిడ్డల కొరకు పొందుపరిచారో దానిని వారికి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలిగే సామర్థ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున మీకు సమర్పించున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే యేసుక్రీస్తుల ప్రభువారు ఇక్కడ ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. మీరు ఎవరికి కుమారులై ఉండునట్లు అని అంటున్నాడనంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని బిడ్డని అని మనం చెప్పుకున్నంత మాత్రాన మనం దేవుని బిడ్డ అవ్వం. దేవుడు మనలను ఆయన బిడ్డగా ఆయన అంగీకరించాలి. మరి దేవుడు మనలను ఆయన బిడ్డగా అంగీకరించాలనంటే ఆ విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు. ఏమని అంటున్నారు? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి అంటున్నాడు. అక్కడితో ఆపలేదండి. ఇంకా మనం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆయన దయ కానివ్వండి, ఆయన కనికరము కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి ఆ గుడ్ క్వాలిటీ, ఆ మంచి లక్షణం ఏదైతే ఉన్నదో దానిని అక్కడ యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తున్నాడట? తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షమును కురిపించుచున్నాడు. పరలోకమందున మీ తండ్రి ఎంత మంచివాడనంటే, లేదా మన తండ్రి ఎంత మంచివాడనంటే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఏం చేస్తున్నాడట? వర్షింపజేస్తున్నాడు. సూర్యుని నుండి వచ్చేటటువంటి వెలుగు కేవలం నీతిమంతుల మీద మాత్రమే, నీతిమంతులకు మాత్రమే, అనీతిమంతుల మీదకి వద్దు అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఆయన ఎలాంటి వాడనంటే, ఎంత మంచివాడనంటే, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా ఇరువురి మీద ఏం చేస్తున్నాడు అంటే తన వర్షమును కురిపింపజేయుచున్నాడు. అలాగే సూర్యుని నుండి వచ్చేటటువంటి ఆ వెలుగును కూడా ఉదయింపజేయుచున్నాడు. ఆఖరి వచనంలో, అంటే 5వ అధ్యాయము ఆఖరి వచనంలో ఒక మాట అంటాడు, మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడు ఉండెదరు? మీ శత్రువులను సైతం మీరు ప్రేమించినప్పుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు మీరు ఏంటనంటే దేవునిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎవరిలోనికి వచ్చేసింది? మీలోనికి వచ్చేసింది. అంటే దేవుని మూలంగా పుట్టినటువంటి వాణిలో దేవుని యొక్క బీజం నిలిచియుండును. ఆయన పిల్లలుగా ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు ఆయన పిల్లలలో ఉండాలని కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం చెప్పండి? మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. దేవుడు కూడా అంతే, నా పిల్లలు బాగుండాలి, నాలాగా మంచి మనసు కలిగినటువంటి వారై ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, మీకు వందనాలు చెప్పినటువంటి వారికే మీరు వందనాలు చెప్పేసి, మీకు పెట్టినటువంటి వాళ్ళకే మీరు పెట్టేసి, మేము ప్రేమను కనపరుచుచున్నామని ఒకవేళ మీరు అనుకుంటే, బయట ఉన్నటువంటి అన్యులు కూడా అలాగే చేస్తున్నారుగా. వాళ్ళకి మరి దేవుని బిడ్డలము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మీకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మరి?
అంటున్నాడు లేదు చూడండి. ఇప్పుడు 46-47 వచనాలలో, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 46-47 వచనాలు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగునో సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా. మరి మీరు దేవుని బిడ్డలు అనే మీరు చెప్పుకుంటున్నారు. అయితే పరమందున్నటువంటి మీ తండ్రి మిమ్మును అంగీకరించాలనంటే తన కుమారునిగా, తన బిడ్డగా మీరు కూడా ఆయనలాగా మంచి మనసు కలిగినటువంటి వారై ఉండాలి. ఎంత మంచి మనసు అనంటే ఆ విషయాన్నే చెప్తున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. మిమ్మల్ని హింసించే వారిని సైతం మీరు ఏంటనంటే దీవించేటటువంటి వారిగా, మిమ్మల్ని ద్వేషించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సైతం మీరు ప్రేమించేటటువంటి వారిగా, మీకు పెట్టనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి కూడా మీరు పెట్టేంత ఆ మంచి మనస్సు, ఆ మంచి గుణం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే అసలైనటువంటి దేవుని పిల్లలు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది. అక్కడ వాక్య పఠనంలో మనం చదువుకున్నాం. చూడండి ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం 17వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుంటూ వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 12:17. కీడుకు ప్రతి కీడు ఎవడికి చేయవద్దు, మనుషుల అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దని అంటున్నాడు. వాడు కీడే చేశాడా? కీడు చేసినా సరే మనల్ని ఏం చేయమంటున్నాడు? మీరు మేలే చేయాలి అని అంటున్నాడు. సాధ్యమైనంత వరకు అందరితో, సమస్త మనుషులతో ఎలా ఉండాలని అంటున్నాడు? సమాధానం కలిగి ఉండండి. ఎప్పుడు సమాధానం కలిగి ఉంటాం? ఎందుకనంటే మనస్సులో వాళ్ళు మనకి చేసినటువంటి ఆ కీడు ఏదైతే ఉందో, ఆ చెడు ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే మనం మన మనసులో నుండి తీసేసుకుంటామో అప్పుడు వాళ్ళ మీద మనకి ఏ విధమైనటువంటి ద్వేషం, పగ ఇలాంటివి మనలో ఉండవు. లేదని ఒకవేళ పగ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి. మీకు మీరే పగ తీర్చుకొనక అంటే వాడు నాకు కీడు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడికి కీడు చేయాలి, దెబ్బకు దెబ్బ. అలా వద్దని అంటున్నాడు. ఎందుకు వద్దని అంటున్నాడు? అది కూడా చెప్తున్నాడు చూడండి. దేవుని ఉగ్రతకు చోటుయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కదా. అది మన పని కాదు కదా. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. మరి మన పని ఏంటి? క్షమించి నాకు అప్పగించుటే నీ పని. అర్థమైంది కదండి. 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడుని జయించుము. కీడు వలన జయింపబడక, కీడు చేసినటువంటి వాడికి కీడు చేసి అలా నేనేంటనంటే దెబ్బకు దెబ్బ తీశానని అలా మీరు సంతోషపడకుండా, వాడు నాకు చెడు చేసిన నేను మాత్రం వాడికి మంచే చేశానని ఆ కీడుని దేనితో జయించమని అంటున్నాడు? మేలు చేత కీడుని మీరు జయించినప్పుడే, మేలు చేత మీరు కీడును జయించినప్పుడే మీరు దేవునికి పిల్లలవుతారు. అప్పుడే దేవుడు వీడు నా కుమారుడని మనలను అంగీకరిస్తాడు. ఈ సందర్భంగా కొంతమంది జీవితాలను మేము ముందు పెట్టాలని అనుకుంటున్నాను. వాళ్ళకి కీడే జరిగింది, కానీ కీడు చేసిన వాళ్ళకి మాత్రం ఏం చేశారంటే మేలే చేశారండి. మనకు బాగా తెలుసున్నటువంటి వ్యక్తులే. అందులో యోసేపు గారు తెలుసు కదండి. యోసేపు గారిని అన్నలు ఏం చేశారు చెప్పండి? అమ్మేశారు. అసలు ముందు చంపేయాలనుకున్నారు, గుంట్లో పడేశారు. తర్వాత ఎంతైనా మన తమ్ముడే కదా అని చెప్పి ఏం చేశారంటే తీసి అటుగా వెళ్ళేటటువంటి ఆ మిద్యానీయులకు అమ్మేశారు.
ఇప్పుడు యోసేపు గారు ఏమేం కోల్పోయారనంటే తన స్వతంత్రాన్ని కోల్పోయాడు. తన స్వదేశంలో ఉండకుండా ఏమంటే పరాయి దేశంలో ఇప్పుడు ఒక బానిస బ్రతుకు బతకాల్సినటువంటి పరిస్థితి వాటిల్లింది. బానిసలను ఏమంటే ఎంత భయంకరంగా ట్రీట్ చేస్తారనేది ఏమంటే ఆ బానిస బ్రతుకును అనుభవించినటువంటి వాళ్ళకు తెలుసు. పరిస్థితులు ఏమంటే ప్రతికూలంగా ఉన్నప్పటికీ యజమానుడు చెప్పింది ఏం చేయాలి చెప్పండి? బానిస చేయాలి. ఇప్పుడు బానిస బ్రతుకుతున్నాడు. చెయ్యనటువంటి ఒక నేరానికి ఇప్పుడు చెరసాలకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైలుకి వెళ్ళిపోయాడు. చెరసాలలో కూడా ఏమంటే చాలా ఏమంటే ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే అనుకోని రీతిలో దేవుడు మాత్రం అతన్ని ఏం చేశాడు చెప్పండి? హెచ్చించాడు. తగిన సమయం ఉంది ఏం చేశాడంటే చెరసాలలో నుండి ఏమంటే అతన్ని బయటికి విడిపింపజేసి ఒక గొప్ప ఐగుప్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అతన్ని ఏమంటే ఒక అధికారిగా నిలవబెట్టాడు దేవుడు. ఎందుకు నిలవబెట్టాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకు నిలవబెట్టాడు అంటే యోసేపు ఏమండి యవనేచ్ఛల నుండి మరి దూరంగా పారిపోయాడు కదండి. చెడు చేయడానికి అవకాశం ఉన్నా చేయకుండా మరి ఏం చేశాడు? దేవుని ఎదుట తన నిర్దోషత్వాన్ని అలాగే తన పవిత్రతను కాపాడుకున్నాడు కదంటే కరెక్ట్ కాదని నేను అంటలేదు. బట్ అట్ ది సేమ్ టైం యోసేపు గారిలో ఏమంటే ఒక మంచి లక్షణం ఉంది. మంచి మనస్సు కలిగినటువంటి వాణిగా మనకు కనపడుతున్నాడు. ఎవరు? యోసేపు గారు. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తారండి అంటే ఇప్పుడు ఆదికాండం 45వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఆదికాండము 45వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 45. ఆదికాండము 45వ అధ్యాయము అందులో 4వ వచనం నుంచి మనం చదువుకుంటా వెళ్దాం. ఆదికాండం 45వ అధ్యాయము 4వ వచనం. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరునైన యోసేపును నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ఏమంటున్నాడు అన్నలతో యోసేపు గారు? ఏమంటే ఇప్పుడు యోసేపు గారు ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. తాను తలుచుకుంటే అన్నలను ఏం చేయొచ్చు చెప్పండి? శిక్షించవచ్చు. యోసేపు గారి స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, చేసినటువంటి కీడుకి మనం ఎలా అనుకోవాలంటే అవకాశం రావాలే కానీ ఎప్పుడు ఈడు నాకు నన్ను ఇలా చేశాడు కాబట్టి నన్ను అమ్మేశారు కదా, వీళ్ళ వల్లే కదా నేను బానిస బతికాను, ఇక్కడ వీళ్ళ వల్లే కదా నేను జైల్లో అనేకమైనటువంటి హింసలకు గురయ్యాను, నా తండ్రికి నేను దూరం అయ్యాను, కాబట్టి చక్కటి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దెబ్బకు దెబ్బ. మన ఆలోచనలు ఇలాగే ఉంటాయండి. అది మన ఆలోచనలన్నీ ఇలాగే ఉండి మనల్ని ప్రేమించినటువంటి వారిని ప్రేమిస్తూ మనలను ద్వేషించినటువంటి వారు లేకపోతే మనకి సహకరించినటువంటి వారిని పగవారిగా మనం భావించి వాళ్ళ నాశనం వాళ్ళ పతనాన్ని పైకి చెప్పకపోయినా లోపల కోరుకుంటూ దేవుడు నా మనవి ఆలకించాలి, దేవుడు నాకు తోడై ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. పిచ్చోళ్ళం కదా అది. కానీ యోసేపు గారు అన్నలతో ఏమని అంటున్నాడు? మీరు బాధపడకండి, కరువు తీవ్రతగా ఉంది ఇక్కడ. అసలు ఇలాంటి కరువు కాలంలో మనం అందరం నశించిపోకుండానట్లు ఇదిగో మొట్టమొదటగా దేవుడు నన్ను తీసుకొచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు కీడే చేశారు నాకు, కానీ దేవుడు ఏంటనంటే నాకు మాత్రమే కాదు మన అందరికీ మేలు కలుగునట్లు ఇదిగో ఈ దినము ఇదిగో నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు, ఈ ప్రాంతానికి మీకు ముందుగా నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి ఇదిగో నేను మీకు గింజలను ఇస్తాను, ఆహారాన్ని ఇస్తాను, మన వాళ్ళందరినీ వచ్చేమని చెప్పి ఇక్కడికి. అంటే కీడు చేసినటువంటి వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలు చేస్తున్నాడండి. ఒక నిమిషం పట్టదండి. అప్పగా అసూయ ఏదన్నా ఉందనుకోండి మనసులో, ఒకవేళ అన్నలు చేసినటువంటి ఆ కీడుకు తాను అనుభవించినటువంటి ఆ కష్టాన్ని ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఒకవేళ మనసులో ఉంచుకున్నవాడే అనుకోండి, ఆ టైంలో ఎలా బిహేవ్ చేసి ఉండాలనంటే ఎవడరా అక్కడ వీళ్ళని తీసుకెళ్ళి ముందు చెరసాల్లో వేసేసేయండి అని అనొచ్చు. మరి అధికారంలో ఉన్నాడు కదా, ఒక మాట చెప్తే తీసుకెళ్ళాలని ఏం చేస్తారు చెప్పండి? చెరసాల్లో వేసేయచ్చు. కానీ డంబంగా ప్రవర్తించట్లేదు. నాకు కీడు తలపెట్టినటువంటి వీళ్ళకి నేను ఎందుకు మేలు చేయాలని చెప్పి అలా ఆలోచించట్లేదు. కీడు చేసినా నేను వీళ్ళకు మేలు చేయాలి, వీరు నావారు, నా అన్నలు అని వాళ్ళ పట్ల ఏం కనపరుస్తున్నాడు చెప్పండి? ప్రేమను కనపరుస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి.
అందుకనే ఇప్పుడు ఒకసారి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో మనుషుల భావనతోను మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడాను. ఏమంటే 4వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. ఏమంటే 3వ వచనం ముగింపులో ఏమని అంటున్నాడు? ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఏమంటే ఇవన్నీ ఎక్కడ కనపడుతున్నాయి చెప్పండి? ఎవరిలో కనపడుతున్నాయి చెప్పండి? ఇప్పుడు మనం విన్నా అక్కడ యోసేపు గారి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. యోసేపు గారు ఎన్ని కనపడుతున్నాయో లేదు చెప్పండి? అమర్యాదగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడా? ప్రవర్తించట్లేదు. అపకారాన్ని ఏమైనా మనసులో పెట్టుకున్నాడా? అపకారాన్ని మనసులో పెట్టుకోవట్లేదు. ఇంకా స్వప్రయోజనాన్ని ఏమైనా కోరుకుంటున్నాడా? వీళ్ళకి ఇవ్వటం మూలంగా నాకు ఒరిగేది ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటి, ఏమంటే అవన్నీ ఆలోచించట్లేదండి అతను. ఇంకా ఏమంటే కింద ఏమైనా ఉందో చూడండి. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ ఏమండి శాశ్వత కాలముండును. అదండి ప్రేమను కనపరిచాడు సహోదరుల పట్ల. కీడు చేసిన వాళ్ళకి ఏం చేశాడు చెప్పండి? కీడుని మేలు చేత జయిస్తున్నాడు. ఆయనకి ఏమండి ఇలా ప్రసంగించేటటువంటి ప్రసంగికులు ఆయన కాలంలో ఉన్నారా? లేకపోతే మనకు మళ్ళీ ఏమండి ఇలాంటి ఏమన్నా లిఖితపూర్వకమైనటువంటి ఏమంటే ధర్మశాస్త్రం ఏమన్నా ఉందా? నాయన నువ్వు ఇలాగా కీడుకి నువ్వు కీడు చేయక నువ్వు కీడుకు మేలే చేయాలని లేదు కదండి. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే గారి ద్వారా ఏమంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడింది అది. కానీ ఇది ఎప్పటి కాలం? ఇది మోషే గారికి ఏమంటే ముందటి కాలంలో ఉన్నటువంటి యోసేపు గారి కాలంలో జరుగుతున్నది. ఒక యథార్థ సంఘటన దేవుడు రాయించాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, వాడు ఎక్కడున్నా సరే దేవుని యొక్క కాపుదల భద్రత వాడి పట్ల ఉంటుందని హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు, మానవాళి యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి దేవుడు ఎవరు ఏంటనేది ఆయనకి తెలుసు కదండి. యోసేపును ఏమండి పరీక్షించుకుంటూ వచ్చాడు. యోసేపు మనస్సు, యోసేపు చర్యలను బాగుగా గమనించుచున్నటువంటి దేవుడు, ఇదిగో వీడు నా బిడ్డ. మనం కాదండి నేను దేవుని బిడ్డనని ఏమంటే మనం చెప్పుకున్నంత మాత్రం మనం దేవుని బిడ్డం అయిపోము. దేవుడు అనుకోవాలి, దేవుడు అంగీకరించాలి, దేవుడు ఆమోదించాలి, వీడు నా కుమారుడు. అలా దేవుడు అంగీకరించాలనంటే దేవుడు నా కుమారుడు అని ఏమంటే మనకి సర్టిఫికేట్ ఇవ్వాలనంటే ఏమంటే ఆయన చూసేది మన మనస్సు. అపకారమును ఏమంటే మనస్సులో పెట్టుకొనటువంటి వాడు, కీడు చేసినటువంటి వాడికి కూడా మేలు చేసేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఏమంటే వాడే దేవుని కుమారుడు. ఇప్పుడు ఏమంటే యాకోబు గారు చనిపోయిన తర్వాత అన్నలు ఏమనుకుంటున్నారు చూడండి. ఇప్పుడు ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయము అందులో ఏమంటే 16వ వచనం నుంచి ఒకసారి చూడండి. 15వ వచనం ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడు అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుకొనుననుకొని అనలనుకుంటున్నారు. మనం జరిగించినటువంటి కీడుకు ఒకవేళ మళ్ళీ మనకి ఏమన్నా కీడు జరిగిస్తాడేమో. ఇప్పుడు మన తండ్రి యాకోబు మరుపు లేడు కదా. కానీ ఏమండి కానీ యోసేపు గారు మాత్రం అన్నలతో ఏమని అంటున్నాడు చూడండి 17వ వచనంలో. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ నిర్దేశించి తిరిగి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఏం చేస్తున్నాడండి యోసేపు గారు? భయపడవద్దు, ఎట్టి పరిస్థితులలో నేను మీకు కీడును తలపెట్టను, మిమ్మల్ని మాత్రమే కాదు మీ పిల్లలను కూడా ఏం చేస్తానంటున్నాడు, నేను పోషిస్తాను అని వాళ్ళతో ఏమండి ప్రేమతో మాట్లాడుతున్నాడు. అంటే ఏం చేశాడు చెప్పండి? కీడుని మేలు చేత జయించాడు.
అందుకేనండి ఈవెన్ ఏమంటే కొన్ని వేల సంవత్సరాలు అయిపోతున్నా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నామని అంటే ఏమండి వాళ్ళు దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా, భక్తులుగా ఈరోజు ఏమంటే వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటున్నామని అంటే దేవుడు ఏమంటే వాళ్ళని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడనంటే కారణం ఏంటనంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏమండి ఆ మంచి లక్షణం, అది దైవిక లక్షణం. మరొక వ్యక్తి ఏమండి ఎవరో కాదండి, దావీదు గారు. ఎవరు చెప్పండి? దావీదు గారు. ఏమండి దావీదు గారి గురించి మనకు తెలుసండి. ఆయన ఏమండి మరి గొలియాతును ఏమండి చంపేసిన తర్వాత ఇప్పుడు సౌలుకి ఏంటంటే దావీదు గారికి జనాలలో విపరీతమైనటువంటి ఏమండి ఆ ఫాలోయింగ్ అనేది పెరిగిపోయింది. ఫలితం ఏంటంటే సౌలు అయితే 1000 కానీ దావీదుకి అయితే 10,000 అని చెప్పి జనాలు ఏమంటే పాడటం మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే ఏమంటే అది దావీదు రాయించుకున్నటువంటి పాట కాదండి, అది జనాలలో నుండి వచ్చిన పాట. అది వాళ్ళందరికీ బాగానే ఉంది, కానీ ఏమంటే సౌలుకు మాత్రం అది నచ్చలేదు. సౌలుకి ఏంటంటే నా తర్వాత నా కుమారుడైనటువంటి యోనాతాను ఏం చేయాలి? రాజవ్వాలి. యెషీ కుమారుడి గొర్రెలు కాచుకునేటటువంటి దావీదు వీడు రాజు అవటానికి వీల్లేదు. ఇది సౌలు యొక్క ఆలోచన. అసలు వీడు ఉంటేనే కదా, దావీదు ఉంటేనే కదా, వీడిని చంపేస్తే నా తర్వాత నా కుమారుడే యోనాతాను ఏమవుతాడు? రాజు అవుతాడు. అందుకని దావీదును ఏమంటే చంపడానికి ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? వెంట పడుతున్నాడు, తౌడుతున్నాడు. దావీదు ఏంటంటే ఏమండి ప్రాణభయంతో ఏం చేస్తున్నాడు అయ్యానంటే ఏమండి అరణ్యాలు పట్టుకుని తిరుగుతున్నాడు. ఒకానొక టైం వచ్చిందండి, దావీదు పలానా చోట ఉన్నాడని సౌలు తెలుసుకొని ఇప్పుడు దావీదును ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకుని వచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే సౌలే ఇప్పుడు దావీదుకు దొరికిపోయాడు. సౌలే చంపాలని వచ్చిన సౌలే దావీదుకి ఏమైపోయాడు? దొరికిపోయాడు. దావీదు గారు పక్కన ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు దావీదు గారిని. ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారు? అబ్బా యెహోవా నీ పక్షాన ఉన్నాడు, నేడు నీ శత్రువుని ఏం చేశాడు? నీ చేతికి అప్పగించాడు, ఇంకేంటి ఏసేయ్ చంపే అని. అయితే దావీదు ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఒకే ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే దేవుని చేత అభిషేకము నొందినటువంటి ఇతనిని నేను చంపను అని సౌలుతో దావీదు గారు అంటున్నటువంటి ఏమంటే ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం మనం ఒకవేళ వెళితే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఏమండి దీని యొక్క ప్రస్తావన ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, అందులో ఏమండి 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనం, ఇశ్రాయేలు రాజు ఎవనిని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. ఏమంటే దావీదు గారి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, మనం ఎలా బిహేవ్ చేస్తాం చెప్పండి? ఎరా పాట ఏం లేదా నువ్వు సరిగ్గా, నీకు 1000 అన్నారు, నాకు 10,000 అన్నారు. ఆయన గులియాతిని వేసేసినోడిని నిన్నేసేయటం లెక్కేటి. మనమైతే ఇలాగే బిహేవ్ చేస్తాం, మన మాటలు ఇలాగే ఉంటాయి. ఏమండి కానీ ఏమండి నిజంగా దేవుని ఏమండి మనసిరిగినటువంటి వాడు, దేవుని హృదయానుసారుడు దావీదు. భక్తుల జీవితాలలో ఏమండి ఏవో జరిగినటువంటి ఏమండి ఆ ఒక పొరపాటును తీసుకొని మాటికి దావీదు ఇలా చేశాడు, ఊరియాని చంపించేశాడు, ఊరియా భార్య అయిన బెత్షెబాను తన పక్షాన చేసుకున్నాడని ఏమండి దావీదు చేసినటువంటి ఏమండి ఆ పాపాన్ని గురించి ఏమండి ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంటాం. మనం చేసినవి వచ్చి చెప్పమంటే చెప్తాం నలుగురు ముందు. మైక్ ఇచ్చి దావీదు గారి గురించి కాదు, నీ జీవితంలో నువ్వు చేసిన 2 చెప్పంటే మన గురించి అయితే చెప్పాం. ఏమండి భక్తుల కాలి గోటికి సరిపోదు మన జీవితం. బహు పరాక్రమవంతుడు దావీదు గారు, దేవుని హృదయానుసారుడు. కానీ దావీదు గారు అంటున్న మాటలేంటి? ఇశ్రాయేలుల రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా. తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి దావీదు గారు. నేను వీరుణ్ణి శూరుణ్ణి, కత్తి పట్టుకుంటే 10,000 మంది తలలు ఎగిరిపోతాయి. ఏమండి అలా మాట్లాడతలేదు. ఏమని అంటున్నాడు తెలుసా? నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, నాలాంటి వాడిని చంపటానికి నువ్వు అంతఃపురం వదిలేసి, ఇశ్రాయేలుల రాజు అయినటువంటి ఓ సౌలా, నువ్వు అంతఃపురాన్ని వదిలేసి నన్ను చంపటానికి నువ్వు అరణ్యాలు పాలు అవటం ఏంటి? నువ్వు అరణ్యాలు పట్టుకొని తిరగటం ఏంటి? ఇంకా ఏమని అంటున్నాడు చూడండి 15వ వచనం,
యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఎందుకంటే పగ తీర్చువాడు దేవుడే. అది నా పని కాదు. నేను ఇప్పుడు ఈ కేసుని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానంటే దేవునికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఆయన నా పక్షమున నాకు న్యాయము తీర్చువాడై ఉన్నాడు. నీకును నాకును మధ్య జరుగుతున్నటువంటి ఇదిగో ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారనేది నిర్ణయించేటటువంటి వాడు దేవుడు. 16వ వచనం, దావీదు మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయన ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిమంతుడవు. ఏమండి, ఎవడి గురించి ఏమన్నా చెప్తున్నాడు చూడండి. చంపడానికి వచ్చినటువంటి వాడు ఇప్పుడు దావీదుని ఏమని అంటున్నాడంటే నువ్వు నాకంటే నీతిమంతుడు అంటున్నాడండి. ఎందుకు? అపకారం చేయటానికి వచ్చినటువంటి నన్ను చంపకుండా నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను పంపుతున్నావే, నువ్వు నాకు చేస్తున్నటువంటి ఈ ఉపకారం ఉందే, అపకారానికి నేడు నీవు నాకు చేయుచున్న ఈ ఉపకారాన్ని బట్టి నువ్వు నాకంటే నీతిమంతుడు కాబట్టి ఇప్పుడు నీ భవిష్యత్తు నాకు అర్థమైపోయింది. కింద చెప్తున్నాడు చూడండి, 18వ వచనం. ఏమండి 19వ వచనం, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను చెప్తున్నాడు. నీ భవిష్యత్ ఏంటంటే నువ్వు ఇశ్రాయేలీలకు కాబోయేటటువంటి రాజువి. ఎందుకంటే దావీదు హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశీలించాడు, పరిశోధించాడు. 139వ కీర్తన 1, 2, 3, 4 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నేను లేచుట, నేను పడుకొండుట, నేను కూర్చుండుట, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా గమనించుచున్నావు. మాట నా నోటికి రాక మునుపే నేనేం మాట్లాడనై ఉన్నాను అది నీకు తెలుసు. నా తలంపులన్నీ బాగుగా నీవు పరిశీలించుచున్నావు నాయన అని అంటున్నాడు. ఎవరు? ఏమంటే కీర్తనకారుడు. అంటే దేవుడు అంతగా మనల్ని పరిశీలిస్తున్నాడా? అవునండి, అంతగా పరిశీలిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఎవరు మనల్ని పరిశీలించట్లేదని, కానీ దేవుడు ఏమండి ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం, ఆ మాటకు వస్తే ప్రతి క్షణం ఆయన మనల్ని పరిశీలించుచూనే ఉన్నాడు. దావీదు హృదయాన్ని పరిశీలించినటువంటి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడండి. ఎందుకంటే దావీదు గారి కీర్తనలన్నిటిలోనూ మీరు చూసుకోండి, యెహోవా నా బలమా అంటాడు. జనబలం, కండబలం, గుండె బలం, ఏమండి ఈ బలాలన్నీ మనం చెప్పుకు తిరుగుతాం ఈ లోకంలో. నేను కానీ కాల్ చేశానంటే నా వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసా, ఎంతమంది వస్తారో తెలుసా? కాల్ చేస్తే ఎవడు ఫోన్ ఎత్తడు గట్టిగా. ఇంకో 2-3 సార్లు ట్రై చేస్తే సాయంత్రం స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కానీ దావీదు గారు ఏమండి జనాల ఏమండి ఆదరణ ఆయనకున్నప్పటికీ, రాజు అయినప్పటికీ, సేనాబలం ఉన్నప్పటికీ, ఎన్నో రథాలు ఉన్నప్పటికీ, గుర్రాలు ఉన్నప్పటికీ, కండబలం ఉన్నప్పటికీ అవేవి బలాలుగా భావించలేదండి ఆయన ఏ రోజు. నా బలం నా దేవుడే. అందుకని దేవుడే ఆయనకు అండగా ఉన్నాడు. కుమారుడు ఏమండి వ్యతిరేకమైన అబ్షాలోమును తొలగించి దావీదును మళ్ళీ ఏం చేశాడంటే తిరిగి అదే సింహాసనానికి తీసుకొచ్చాడు. అపకారమునకు ఏమండి ఉపకారం, కీడుని కీడుతో కాక కీడుని మేలుతో జయించినటువంటి ఏమండి దేవుని బిడ్డలను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. పాత నిబంధనలోనే దేవుడు రాయించాడండి. చాలా వచనాలు కనపడతాయి చూడండి. మచ్చుకు కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. లేవియాకాండము 19వ అధ్యాయం, లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇంకా ఏమనంటున్నాడు చూడండి, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము అందులో 27వ వచనం చూడండి. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నువ్వు నిత్యం నిలవాలని అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నిత్యము నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? దేవునితో పాటు దేవుడు నిన్ను నా కుమారుడని అంగీకరించాలని నువ్వు అనుకుంటున్నావా? నీ మనవి ఆయన ఆలకించాలని, నీ పక్షాన ఆయన ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఏం చేయమంటున్నాడు? కీడు చేయుట ఏమంటున్నాడు? మానే.
కీడు చేశాడు. కీడు చేసిన ఏం చేయమంటున్నాడు? నువ్వు మేలే చేయి. నన్ను దూషిస్తున్నాడు, ఆయన నువ్వు దీవించు. నా నాశనాన్ని కోరుకుంటున్నాడు, అయినా సరే వాడు బాగుండాలని కోరుకో. కీడు చేయటమా అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదుడు. గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. జకరియా గ్రంథం 7వ అధ్యాయం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము. అందులో ఏమండి 10వ వచనాన్ని చూడండి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయ దలచకుడి. అంటే అసలు ఆలోచన కూడా వద్దు. కీడు చేయటం పక్కన పెట్టు, అసలు ముందు అసలు ఆలోచన కూడా నీ మనస్సులోనికి రానివ్వద్దు. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయ దలచకుడి. ఒకవేళ నీకు అన్యాయమే చేసినా, వాడు నీకు అపకారమే తలపెట్టినా, నువ్వు మాత్రం వాడికి ఉపకారం చేయి. వాడు అన్యాయం చేశాడు కాబట్టి అన్యాయం చేస్తానని అనుకోవద్దు. నువ్వు వాడికి న్యాయమే చేయి. వాడు నిన్ను ప్రేమించనప్పటికీ నువ్వు మాత్రం వాడి పట్ల ప్రేమ కలిగి ఉండు. ఎందుకనంటే తీర్పు తీర్చువాడను నేను, ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటటువంటి వాడను నేను. ఈ సందర్భంగా ఏమండి, చేసినటువంటి కీడుకి లేకపోతే జరిగినటువంటి అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నాడు ఒక ఆయన. ఫలితం ఏంటనంటే ఏమండి, తానే ఏమండి తన జీవితాన్ని అంతమొందించుకున్నాడు. అహితోపేలు. ఏమండి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? అహితోపేలు. ఎవరి అహితోపేలు? ఏమండి దావీదు గారికి ఏమండి ఒక మాటలో చెప్పాలనంటే ఆలోచన చెప్పేటటువంటి వాడు. దావీదు గారి కాలంలో అహితోపేలు అని ఏమంటే ఒకసారి మీరు చూడండి 2వ సమూయేలు గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము అందులో 23వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అంటే అహితోపేలు చెప్పాడంటే ఇక ఆల్మోస్ట్ ఇక దేవుని యొద్ద విచారణ చేసి చెప్పుచున్నట్లే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఏమండి వాళ్ళు ఫాలో అవుతూ ఏమండి ముందుకెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. మరి ఏమైంది ఈ అహితోపేలు? ఏమండి ఇప్పుడు కింద 17వ అధ్యాయంలో 1వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు అహితోపేలు ఏమండి దావీదు గారికి ఏమండి మరి ఆలోచన చెప్పేటటువంటి వాడిగా, ఒక సలహాదారుడిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు 17వ అధ్యాయంలో ఏమైపోయాడనంటే అబ్షాలోముతో కలిసిపోయినట్టుగా ఉంటుంది. అబ్షాలోము ఏమంటే అధికారం కోసం ఇప్పుడు తండ్రి అయినటువంటి దావీదు మీదకి ఏం చేశాడు చెప్పండి? తిరుగుబాటు, సింహాసనం కోసం, అధికారం కోసం. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోపేలు అబ్షాలోముతో చెప్పగా. అంటే ఇప్పుడు దావీదునే చంపటానికి ఎందుకు ఏమండి ఆ ఆలోచన ఎందుకు చెప్తున్నాడు అహితోపేలు? దావీదుకి సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు. ఇప్పుడు అహితోపేలు ఒక్కసారిగా ఏం చేస్తున్నాడు అబ్షాలోముకి? ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి, నీ తండ్రి ఇప్పుడు ఏంటనంటే బలహీనంగా ఉన్నాడు, ఇదే రైట్ టైం, ఇప్పుడే ఈ రాత్రి మనం ఏం చేయాలి? చంపేయాలి, దావీదుని చంపేయాలి. ఏమిటి ఎందుకు దావీదు చావును కోరుకుంటున్నాడు? ఆల్రెడీ ఈ ముందు అధ్యాయంలో ఈ 16వ అధ్యాయంలో ఆల్రెడీ అహితోపేలు ఏంటనంటే ఇవ్వకూడనటువంటి ఏమంటే ఒక చెడ్డ ఆలోచన అబ్షాలోముకి ఇవ్వటం మూలంగా ఆల్రెడీ జరగకూడనటువంటి ఏమంటే ఒక పని జరిగిపోయింది అక్కడ. దావీదుకు ఏమంటే అవమానాన్ని తెచ్చిపెట్టేటటువంటి విధంగా ఏమంటే ఒక తప్పుడు ఏమంటే ఆలోచన
అహీతోపెలు చెప్పడం జరిగింది అబ్షాలోముకి. అది మీరు ఒకసారి 21వ వచనంలో చూడండి. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసఖ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులను కూడెను. ఎలాంటి భయంకరమైన ఆలోచన చెప్పాడు చూడండి. ఎలాగైనా సరే దావీదుని అవమానపరచాలి. అక్కడతో ఏమండి సరిపోలేదు. ఇప్పుడు అహీతోపెలు ఎలాంటి ఆలోచన చెప్తున్నాడంటే అబ్షాలోముకి, ఇదిగో ఇదే రైట్ టైం, ఏమైనా సరే దావీదుని ఏం చేయాలి, వేసేయాలా, లేపేయాలా. ఎందుకు అహీతోపెలు ఒక్కసారిగా ఏమండి దావీదు మీద ఎందుకు ఏమండి ఇలాంటి ఏమండి ఒక పగతో ఎందుకు నిండి ఉన్నాడు? కారణం ఏంటంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలియాలనంటే అసలు ఇంతకీ ఏమండి ఈ అహీతోపెలు ఏమండి ఇతని గురించి ఇంకొంచెం మనం లోతులకు వెళ్ళినట్లయితే, దావీదు ఏమండి ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాను తనకు ఏమండి భార్యగా చేసుకుంటాడు. అలా చేసుకోవడానికి ఏంటంటే ఉరియాని ఏం చేస్తాడు చెప్పండి, చంపించేస్తాడు. ఇంతకీ ఆ బెత్షెబా ఎవరో కాదండి, ఈ అహీతోపెలుకి మనవరాలు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. అందులో ఏమండి పరిశుద్ధ గ్రంథములో ఏమంటే దేవుడు యథార్థవంతుడు గనుక జరిగినటువంటి వాస్తవ సంఘటనలను ఏమంటే ఎందుకు రాయించాడనంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి, మనకేదో చెప్పటానికి, ఒక పాఠాన్ని ఏమంటే మనకి తెలియపరచడానికి. దేవుని హృదయానుసారుడైనా సరే దేహమునకు దీపము కన్నైనప్పుడు ఏమంటే ఆ కనుతో మనం చూస్తున్నప్పుడు మన యొక్క ఏమంటే ఆ చూపు ఒకవేళ ఏమండి అది చెడినదైతే అప్పుడు ఏమంటే మన దేహమంతా చీకటిమయం. మన జీవితాన్ని మనమే ఏంటనంటే కష్టాలలోనికి ఏమంటే మనమే పాపములోనికి నడిపించుకున్నటువంటి వారం అవుతాం. కాబట్టి మన కళ్ళ విషయంలో ఏమంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక విషయాన్ని దేవుడు ఏమంటే ఇక్కడ మనకి తెలుపుచున్నాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏమండి ఇప్పుడు ఆమె ఎవరు అనేటటువంటి ఆ డీటెయిల్స్ ఇస్తున్నాడు చూడండి. ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయినటువంటి బెత్షెబా అని తెలియజేయగా. ఇప్పుడు ఏమండి ఆమె పెనిమిటి ఎవరు? ఉరియా. తండ్రి ఎవరు చెప్పండి? బెత్షెబా. ఏమండి తండ్రి ఎవరు? ఎలియాము. అదే కదండి మీరు చదువుకున్న వచనంలో ఏముంది? 3వ వచనంలో ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయినటువంటి బెత్షెబా. ఇంతకీ బెత్షెబా తండ్రి ఎలియాము కదా. ఈ ఎలియాము తండ్రి ఎవరు? ఇదే 2వ సమూయేలు గ్రంథము 23వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము అందులో ఏమండి 34వ వచనాన్ని చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనం ఏమండి అందులో అహీతోపెలు కుమారుడగు ఎలియాము అని కనపడుతుంది. చూసారా మీరు? అహీతోపెలు కుమారుడగు ఎలియాము అంటే ఎలియాము ఏమండి ఎవరికి కుమారుడు? ఇన్నాక మనం చదువుకున్నాం కదా అక్కడ 11వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు గారు బెత్షెబా గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు ఆమె ఎవరి కుమార్తె? ఎలియాము కుమార్తె. ఇంతకీ ఎలియాము ఏమండి ఎవరికి కుమారుడు? అహీతోపెలు. అంటే ఇప్పుడు బెత్షెబా గారు ఏమండి అహీతోపెలుకి ఏమవుతుంది? మనవరాలు. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ దావీదు మీద ఎందుకు అంతగా ఏమంటే పగ పెంచుకున్నాడనంటే, దావీదు నాశనాన్ని ఎందుకు కోరుకుంటున్నాడనంటే, ఇదిగో ఈ దావీదు వలనే ఏమైంది? నా యొక్క మనవరాలి జీవితం నాశనం అయిపోయింది. ఉరియాను ఏం చేశాడు? చంపించాడు. అందుకనే దావీదు మీద ఏమంటే అహీతోపెలు ఏం పెట్టుకున్నాడు చెప్పండి? ఇప్పుడు పగ. కీడుకి ఏం చేయాలనుకున్నాడు? కీడు. ఎలాగైనా సరే ఇప్పుడు దావీదుని ఏం చేయాలని అనుకుంటున్నాడు? చంపేయాలని అనుకుంటున్నాడు. కానీ దావీదు గారికి ఏమంటే అందుకని ఇప్పుడు అహీతోపెలు ఎవరితో కలిసిపోయాడు? అబ్షాలోముతో కలిసిపోయాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. మరియు బలి
అర్పింపవలనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను ఒకని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహు బలమాయెను. అంటే ఇప్పుడు దావీదు గారికి ఏమంటే కుట్ర పన్నేటటువంటి ఆ కుట్రదారులలో ఇప్పుడు ఎవరికొర జాయిన్ అయిపోయారు చెప్పండి? అహితోపేలు కూడా జాయిన్ అయిపోయాడు. 31వ వచనం 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఏమన్నా తెలుసా? ఇదిగో నీ పక్కనే ఉండి నీకు సలహాలు చెప్పేటటువంటి అహితోపేలు ఇప్పుడు ఎవరితో కలిసిపోయాడో తెలుసా? అబ్షాలోముతో కలిసిపోయాడు, నీ పగవాడితో కలిసిపోయాడు. అప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినా సరే ఎలా ఉంటుంది? దేవుని యొద్ద విచారణ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వాటన్నిటిని అబ్షాలోము పాటించుకుంటూ వెళితే ఏదో రోజు ఖచ్చితంగా ఇప్పుడు ఏం కోరుకుంటాడు? నా చావుని కోరుకుంటాడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చూడండి ఇప్పుడు ఒకసారి. 31వ వచనంలో యెహోవా దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. దావీదు గారు ఎప్పుడైతే ఒక ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసిందో వెంటనే ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో వెంటనే ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. నాయన, నా సన్నిహితం అంటే నాకు సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు? నాకు పగవాడైపోయాడు. నా పగవానితో ఏమైపోయాడు? కలిసిపోయాడు. ఇప్పుడు ఏమైనా సరే వాడి ఆలోచనలన్నిటి నువ్వు ఏం చేయాలి? భంగపరచు. దావీదు మొర దేవుడు ఆలకించాడండి. ఎందుకు ఆలకించాడు చెప్పండి? దావీదు మొర దేవుడు ఆలకించాడు. అక్కడ మనం చదువుకున్నాం కదా, దావీదు అపకారమునకు ఉపకారం చేసినటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. గనుక దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు, నాయన ఇదిగో కుట్రదారులు అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు అహితోపేలు నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వాడు కూడా ఇప్పుడు ఏమైపోయాడు? నా పగవాడైనటువంటి ఇదిగో వానితో కలిసిపోయాడు. అయితే దేవుడు దావీదు గారి మనవి ఆలకించి 17వ అధ్యాయంలో అహితోపేలు ఇప్పుడు ఒక ఆలోచన చెప్పాడు కదా అబ్షాలోముకి. ఏమని? ఇప్పుడే మనం ఏం చేయాలి? అర్జెంటుగా నీ తండ్రి అయినటువంటి దావీదును మనం చంపేయాలని చెప్పినప్పుడు ఆ ఆలోచనను దేవుడు ఏం చేశాడు? భంగపరిచాడు. కాబట్టి అహితోపేలు చెప్పింది జరగలేదు. జరగనప్పుడు చివరికి అతని ముగింపు ఎలా ఉందో 22-23 వచనాలు చూడండి. 22-23. దావీదు అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక యుండినవాడు ఒకడునూ లేకపోయాను. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి, ఎలాగైనా సరే ఈ రాత్రికి ఏమైపోతాడు? దావీదు అయిపోతాడు, ఫినిష్ అయిపోతాడు అని అనుకున్నాడు. కానీ తాను చెప్పిన ఆలోచన చప్పున జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్క పెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. ఎవరి చావునైతే కోరుకున్నాడో ఆ దావీదు దేవుని కృపను బట్టి రక్షించబడ్డాడు. కానీ ఎవరైతే చంపేయాలని అనుకున్నాడో చివరికి అహితోపేలు ఏం చేశాడు చెప్పండి? తనను తాను ఊరి పెట్టుకున్నాడు. కీడుకి ప్రతి కీడు ఎవడికి చేయవద్దు. ఎందుకో చెప్పమంటారా? మనం తలంచిన చేటు మన మీదకే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని న్యాయమైనటువంటి తీర్పు అదేంటో చెప్పమంటారా? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. వాడు గుంట త్రవ్వి దానిని లోతుగా చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. ఇది దేవుని న్యాయమైనటువంటి తీర్పు. నువ్వు తలంచుచున్నటువంటి చేటు ఇదిగో అది నీ నెత్తి మీదకే వస్తుంది. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కీడు ఏదైతే ఉందో దానికి తగినటువంటి ప్రతిఫలం ఇదిగో నువ్వు అనుభవింపక పోదు. ఆల్రెడీ దావీదుని దేవుడు శిక్షిస్తున్నాడండి. వీడు పనిగట్టుకొని దావీదు మీద పగ పెంచుకొని ఇప్పుడు అబ్షాలోముతో చేరిపోయి ఆ కుట్ర దావీదుని ఏమైనా సరే నాశనం చేయాలి, వాడు బతకటానికి వీలు లేదని చెప్పి అహితోపేలు ఆ పన్నినటువంటి కుట్ర దేవుడు భంగపరిచి దావీదు పక్షాన ఉండి దావీదును కాపాడాడు. తలంచినటువంటి చేటు ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? ఇప్పుడు అహితోపేలు మీదకి వచ్చింది. చివరికి వాడిని వాడే ఏం చేసుకున్నాడు? ఊరేసుకున్నాడు.
దేవుడు అందుకని అంటున్నాడు, వాడు గుంట బాగా త్రవ్వాడు. అయితే ఎవడి కోసం త్రవ్వాడో ఆ గుంటలో వాడే ఏం చేశాడు? వాడే పడిపోయాడు. అంటే ఇది పాత నిబంధన కదండి. మీరు ఇవి తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు ఇవన్నీ చూపిస్తున్నారు మీరు. అంటే మరి క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నారు? మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో మీకును అట్టి కొలతతోనే కొలవబడుతుంది. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. అంటే మీరు కీడు చేశారా? అయితే దానికి తగినటువంటి కీడుని మీరు అనుభవింపక తగదు. క్షమించాలి, మీరు కీడు చేశారా? దానికి సంబంధించినటువంటి ఆ కీడుని మీరు అనుభవించాల్సి వస్తుంది. కానీ కీడు చేసిన మీరు మేలే చేస్తే మీరు చేసినటువంటి ఆ మేలుకి తగినటువంటి ఫలాన్ని మీరు ఇక్కడ పొందక తప్పదు, రాబోయేటటువంటి కాలంలో కూడా మీరు పొందక తప్పదు. అందుకని ఏమనంటున్నాడు? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము అందులో ఏమండి 7వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7, 8 ఏమండి 9 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా ఆ శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ఇప్పుడు 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. మనం మేలు చేయుట ఎంద విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితేనేమి తగిన కాలమందు పంటను కోతుము. అది మనం మేలు చేయక ఏమంటే విసుకక అలా మేలు చేసుకుంటూ వెళ్ళాలి, కానీ దానికి తగినటువంటి ఏమంటే ఫలాన్ని మనం ఏమంటే ఇన్ రిటర్న్ మేలునే మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. యోసేపు గారికి ఏమంటే రెండింతల ఆశీర్వాదం ఒక మాటలో చెప్పాలంటే, మనష్షే ఎఫ్రాయిము వీళ్ళిద్దరూ ఎవరో చెప్పండి? యోసేపు గారి కుమారులే. వాళ్ళిద్దరికి ఏమొచ్చాయి చెప్పండి? స్వాస్యం. మేలు చేస్తే ఏమంటే మనకి మేలే వస్తుంది అంటున్నాడు, కీడు చేస్తే ఆ కీడు నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నాడు. అలాంటప్పుడు మనం మేలు చేద్దామా కీడు చేద్దామని అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నువ్వు మేలే చేయి, ఎందుకంటే నువ్వు చేసినటువంటి మేలే కదా నీకు జరిగేది. ఎందుకు కీడు చేయాలి? ఎందుకు లేనిపోయినటువంటి ఆ కీడు యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. గనుకనే కీడుకు ప్రతి కీడు ఎవడికి చేయవద్దని చెప్పుకుంటూ వచ్చాడు పాత నిబంధన కాలం నుంచి. పగ తీర్చుట నా పని, కానీ ప్రేమించుట నా బిడ్డలుగా అది మీకు అప్పగించుచున్న పని. మీకు మీరే పగ తీర్చుకొనవద్దు, సహోదరులలో ఎవరికి నీ కీడు తలంచవద్దు, అందరికీ మేలే చేయండి. సాధ్యమైనంత వరకు ఏం చేయమంటున్నాడు? మేలే చేయండి, మేలే చేయండి, మేలే చేయండి. అంటే ఒక మాటలో చెప్పాలనంటే కీడుని సైతం మేలుతో జయించమని చెప్పి అంటున్నాడు. అలా జయించినటువంటి ఏమండి వారి యొక్క మనవి దేవుడు ఆలకించాడు, వారితో దేవుడు ఉన్నాడు. వాళ్ళను ఏమండి దేవుడు ఏమండి బౌద్ధికంగానూ ఆశీర్వదించాడు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఏమండి వాళ్ళను ఏం చేశాడయ్యానంటే తానుండేటటువంటి ఆ పరలోకానికి అర్హులుగా భావించి నీతిమంతులుగా ఆయన ఏం చేశాడయ్యానంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇప్పుడు ముగింపుగా ఏమండి వచనం చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అందులో ఏమంటే 9వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగనుక, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగనుక. ఏ ఆశీర్వాదం? ఈ భౌతికపరమైనటువంటి 60-70 సంవత్సరాల ఏమండి ఈ ఆశీర్వాదం గురించి కాదండి. పరలోకం అనేటటువంటి నిత్యజీవం అనేటటువంటి ఒక ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదానికి ఎవరైతే వారసులు అవ్వాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఇదిగో అర్హులు అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ దేవుడు సెలవించుచున్నటువంటి మాట ఏంటనంటే, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. అదే యేసుక్రీస్తుల ప్రభువారు చేసింది. శత్రువులను సైతం మీరు ప్రేమించాలని అన్నాడు. హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. మరి చేశాడండి ఆయన అంటే చేశాడు. ఎప్పుడు చేశాడండి? ఎక్కడ చేశాడనంటే తనను సిలువ వేయుచున్నటువంటి వారిని గురించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని చెప్పన్నాడు.
మేలు చేశాడండి. కానీ బదులు ఏమండి జనులు ఏం చేశారు అంటే ఆయన అవమానపరిచారు. ఆకలైనటువంటి వాళ్ళకు ఏమండి ఆహారాన్ని పెట్టాడు. కానీ సులువు మీద ఏమంటే దాహం అని అంటే ఏమంటే మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వాడు ఎవడు లేకపోయాయి. ఏ చేతులతో అయితే ఏమండి అనేకులను స్వస్థపరిచాడో ఇప్పుడు ఆ చేతులలోనే ఏమండి మేకులు దించబడుతున్నాయి. భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ బాధపడుతున్నటువంటి ఆయనను అవమానిస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, ఇదిగో నువ్వు మిగతా వాళ్ళనైతే స్వస్థపరుస్తావు, బాగుపరుస్తావు, కానీ నిన్ను నువ్వే బాగు చేసుకోలేవు, నిన్ను నువ్వే రక్షించుకోలేవు. ఏమండి ఎంత అవమానం చూడండి. మేలు చేసిన ఏమండి ఆయనను ఏమండి ఏం చేస్తున్నారు? వాళ్ళు అవమానపరుస్తున్నారు, హింసిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నారు చెప్పండి? బదులు క్షమిస్తున్నాడు, వాళ్ళ పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు. అందుకనే ఏమండి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున దూతల పైనను అధికారుల పైనను శక్తిని ఏమండి శక్తుల పైనను అధికారము కలిగినటువంటి వాణిగా ఏమండి నేడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు ఆయన. అందుకని 10వ వచనంలో ఏమనంటున్నాడు చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అది ఏమనంటున్నాడు? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మన మనవి ఆలకించాలనన్నా, ఆయన మనలను ఆయన బిడ్డలుగా అంగీకరించాలనన్నా మనం ఏం చేయాలి అనంటే ఏమండి కీడు చేయక మేలు చేయ మొదలు పెట్టాలి. అపకారమునకు మనం ఉపకారం చేయాలి, కీడుని మేలు చేత మనం జయించాలి. అలా జయించినప్పుడే వీ విల్ బి ట్రూ ఆర్ వీ విల్ బి రియల్ సన్స్ టు గాడ్. అప్పుడే మనం నిజమైనటువంటి దేవుని కుమారులం అవుతాం. అప్పుడే మన ప్రార్థన ఆయన ఏమండి ఆలకిస్తారు. అప్పుడే ఆయన మన పక్షాన ఉంటాడు. అప్పుడే ఆయన ఏమండి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాదని ఏమండి లోకంలో అన్యులు ఉన్నట్టుగానే మనం కూడా ఉన్నాం అనుకోండి, మనం కూడా ఏమండి హృదయంలో ఏమండి కోపంతో ద్వేషంతో ఎదుటివాడి యొక్క ఏమండి మనకి ఇలా చేసాడు కాబట్టి వాడు కూడా ఇదిగో ఇలా నాశనం అయిపోవాలి, వాడికి కూడా ఈ చెడు జరగాలని ఏమండి అలాంటి ఏమండి ఆలోచనలతో మనం ఉన్నామనుకోండి, హృదయ రహస్యాలు వెలిగినటువంటి దేవుడు ఏమండి ఎప్పటికీ మనల్ని తన కుమారుడుగా ఏమండి ఆయన బిడ్డగా మనల్ని అంగీకరించలేడు. ఎందుకనంటే నా బిడ్డ అయితే ఇదిగో నా యొక్క ఆ లక్షణాలు వాడిలో కనపడాలి. కానీ వాడిలో ఎవరి లక్షణాలు కనపడుతున్నాయి అంటే దుష్టుని లక్షణాలు కనపడుతున్నాయి. కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయు వీడు నా కుమారుడు కాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం దేవుని కుమారులు అగునట్లు కీడుని మేలు చేత జయిద్దాం. ఆశీర్వాదమునకు వారసులం అవటానికే మనం పిలువబడ్డాం. కాబట్టి కపటమైనటువంటి మాటలు పలకకుండా మన పెదములను మనం కాచుకోబద్దులమై ఉన్నాం. అలాగే ఏమండి కీడుకు ఏమండి దూరంగా మనం తొలగిపోయి మేలు చేయక ఏమండి మేలు చేయక మనం ఏమండి మేలు చేయకుండా ఉండకూడదు. మనం మేలు చేస్తూనే ఉండాలి. మేలు చేయుట ఎందు విసుగక మనం ఏం చేస్తూ ఉండాలంటే తుది శ్వాస వరకు ఏమండి మేలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. తగిన సమయం ముందు ఏమండి ఆయన యొద్ద నుండి మేలులనే పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీరిచ్చిన మాటలకై మీకు నిండు వందనములు నాయన. మేము ఏవైతే మరి తండ్రి పాటించగలమో వాటిని పాటిస్తూ అనేకమైనటువంటి విషయాల్లో తప్పిపోతూ మీ కృప మా పట్ల అధికముగా ఉండాలని, మీరు మా మనవి ఆలకించాలని, మీరు మాకు తోడుగా ఉండాలని మేము భావిస్తున్నాం నాయన. కానీ తండ్రి మేము ఏదైతే వింటున్నామో ఏదైతే చదువుతున్నామో దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ మీరు చెప్పినట్టుగా మరి తండ్రి మా బ్రతుకులను మరి తండ్రి మేము మార్చుకోవాలే కానీ దెబ్బకు దెబ్బ పగకు పగ అనేటటువంటి ఆ మనస్సు మరి తండ్రి మాలో లేకుండా కీడుని సైతం మేలు చేత జయించగలిగేటటువంటి ఆ మంచి మనస్సు మరి తండ్రి మాకు ఉండాలే కానీ ఖచ్చితంగా మీ చేత మరి తండ్రి మేము ఆశీర్వదింపబడేటటువంటి వారం అవుతాం. మీరు ఉండే మహాలోకం మరి తండ్రి అది మాకు మరి తండ్రి దక్కుతుంది.
గనుక మా యందు మాకు శుద్ధ హృదయమును అనుగ్రహించండి. మీకును పరలోకమునకు విరోధముగా చేసిన యోచనలను బట్టి జరిగించిన క్రియలను బట్టి మమ్మల్ని క్షమించండి, బలపరచండి. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై నమ్మకమైనటువంటి పనివారముగా మరి తండ్రి మీ సేవను జరిగించేటటువంటి మరి తండ్రి సేవకులుగా మేము ఉండేటటువంటి ఆ ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మలను మా కుటుంబాలను మీ కృపకు అప్పగించుకుంటూ ఇప్పటి వరకు చేసిన అనేకమైన మేలుకై నిండు వందనములు వేసినామాన చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనములు.